హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయస్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా లైక్ చేయకుంటే ఫాస్ట్గా అయితే లైక్ చేయండి. ఇంకొక 3 సబ్స్క్రైబ్లు అయితే 600 సబ్స్క్రైబ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే గైస్, ఇంకా 2 డేస్ నుంచి అయితే నేను వీడియో అయితే ఎందుకు చేయట్లేదంటే నాకైతే నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకోసం అయితే వీడియోస్ అయితే పెట్టలేదు. బట్ నేను ఆల్రెడీ కొన్ని టార్గెట్లు అయితే ఒక 2 డేస్ బ్యాక్ అయితే ఇచ్చాను. అవి 2 డేస్ బ్యాక్ అయితే వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోలో ఏదైతే టార్గెట్ ఇచ్చానో సేమ్ అదే విధంగా మార్కెట్ అయితే రియాక్ట్ అయింది. దాని గురించి అయితే ఇప్పుడు ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ అక్కడ టార్గెట్ అయితే బుక్ చేయొచ్చు. నేను కొద్దిగా ఆఫ్లైన్ ఉండడం వల్ల ఏంటంటే ట్రేడింగ్ అనేది సరిగ్గా చేయలేదు. బట్ ఇప్పుడైతే మీకైతే 100% అయితే ట్రేడ్ అయితే సక్సెస్ అయిపోయింది అనుకుంటా, మ్యాక్సిమం చూసుకున్నట్లయితే. ఓకే, ఆ వీడియోలో ఏం మాట్లాడానంటే కంపల్సరీ 6 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ఈజీగా బౌన్స్ అవుతుందని చెప్పాను. ఓకే, ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి ఏ డేట్ నాడు, 16th డేట్ నాడు క్లియర్గా మనకి ఏంటంటే బాటమ్ అయితే క్రియేట్ అయింది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయితే తీసుకుంది. ఈజీలీ ఏంటంటే 4% అయితే ప్రాఫిట్ అయితే తీసేసుకున్నారు. 4% అయితే ఈజీలో అయితే బౌన్స్ అయింది. బట్ ఇందులో ఎవరు ట్రేడ్ ఉన్నారో నాకైతే తెలియదు. బట్ 100% అయితే మార్కెట్ అయితే బౌన్స్ అయింది. నేను ఆల్రెడీ చెప్పాను ఈజీగా ఏంటంటే బౌన్స్ అవుతున్నాను. కంపల్సరీ ఏంటంటే మార్కెట్ అయితే రికవర్ అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంది వాటి గురించి అయితే మాట్లాడదాం. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే 4 అవర్ టైం ఫ్రేమ్లో బీటీసీ క్లియర్ కట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్లోకి వెళ్ళిందంటే స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ అయితే ఈ జోన్ నుంచి అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. ఇంకా ఈ జోన్ అయితే మార్కెట్ అయితే టెస్ట్ చేయలేదు, చాలాసార్లు అయితే టెస్ట్ చేసింది. బట్ ఇక్కడ కింది లెవెల్ అయితే మార్కెట్ ఎక్కువ శాతం అయితే హోల్డ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎన్నిసార్లు అయితే హోల్డ్ చేస్తే అంత ఎక్కువ పర్సెంట్ ఏంటంటే బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఆ జోన్లోకి అయితే వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను వీడియో అయితే పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఫాలింగ్ వేజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది. ఫాలింగ్ వేజ్ పర్ఫెక్ట్ టార్గెట్ అయితే ఆల్రెడీ మార్కెట్ అయితే రీచ్ అయింది. కాబట్టి మళ్ళీ ఏంటంటే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ అయితే వెళ్తుంది. బట్ ఎక్కడ దాకా డౌన్ అవుద్ది వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈరోజు క్రిప్టో మార్కెట్ అనేది టోటల్గా చూసుకున్నట్లయితే క్రాష్ అయింది. ఒక 15 మినిట్ టైం ఫ్రేమ్లో అండ్ 1 డే టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే రెడ్ క్యాండిల్స్ అన్నింటిలో ఏంటంటే మనకేంటంటే బీరిష్ మూమెంటం అయితే కనబడ్డది. ఎందుకంటే బీటీసీ చూసుకున్నట్లయితే 20,000 బిలో ఉంటే ఖచ్చితంగా ఆల్ట్ కాయిన్స్ అనేది ఘోరంగా డంప్ అవుతాయి. అండ్ ఇంకా ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా రిస్క్ సినారీలో అయితే ఉంది. దాని గురించి అయితే ఇప్పుడు క్లియర్గా అయితే మాట్లాడతాను. ఈరోజు స్టార్ట్ చేయండి వాటి గురించి చెప్తాను. అంతకన్నా ముందు ఏంటంటే మార్కెట్ ఎందుకు ఇప్పుడు కరెక్షన్ తీసుకుంటుంది దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆల్రెడీ ఫిబొనాచి లెవెల్స్ అయితే ఆల్రెడీ డ్రా చేశాను. ఎవరైతే ఈ వీడియో చూసారో ఈ 2 వీడియోలు అయితే చూసిన వాళ్ళకైతే క్లియర్ కట్గా అర్థమవుద్ది మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుద్దో. కొత్త వాళ్ళు చూసినట్లయితే కంపల్సరీ నా మిగతా వీడియోలు ఫాలో అయితేనే మీకు అయితే అర్థమవుద్ది. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం కొత్తగా చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి కాన్సెప్ట్ అయితే అర్థం కాదు. డైలీ ఫాలో అయితే మీకు కొద్దిగా ట్రేడింగ్ నాలెడ్జ్ అయితే వస్తుంది. కంపల్సరీ అయితే మీకు ఎంతో కొంత మనీ అయితే జనరేట్ చేయొచ్చు. ఓకే గైస్, ఇక్కడ చూసుకోవచ్చు. మార్కెట్ అయితే ఎప్పుడైతే ఈ రేంజ్ నుంచి అయితే బౌన్స్ అయిందో ఎగ్జాక్ట్గా 0.5 0.61 మనకి గోల్డెన్ ప్యాకెట్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ అయింది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే 100% అయితే బీరిష్ ట్రెండ్ అయితే ఉంది. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఈజీగా ఏంటంటే ఇక్కడ దాకా టార్గెట్ అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇది కూడా బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా లోవర్ టైం ఫ్రేమ్కి అయితే వెళ్తుంది. బట్ దానికన్నా ముందు అంటే ఇంకా వేరే టార్గెట్స్ అయితే ఉన్నాయి, అవి అయితే మీకు రివీల్ చేస్తాను. ప్రస్తుతానికైతే చూసుకున్నట్లయితే 100% ఏంటంటే బీరిష్ మార్కెట్ అయితే ఉంది ప్రస్తుతానికైతే. బట్ మొత్తానికి కాదు, నేనైతే కొద్దిగా అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ జోన్లో ట్రేడ్ చేయడం అనేది చాలా రిస్క్ అనేది. ఎందుకు వాటి గురించి అయితే మాట్లాడుతున్నాను అంటే ఇంకొక టైం ఫ్రేమ్లో అయితే చూపిస్తాను. ఓకే గైస్, ఇంకొక ప్యాటర్న్ కూడా చెప్పాను ఆల్రెడీ. మనకి 4 అవర్ టైం ఫ్రేమ్లో మనకి డిసెండింగ్ బోర్డింగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ బ్రేక్అవుట్ అయితే అయింది. అండ్ ఇప్పుడు రీటెస్ట్ అవుతుంది. వన్స్ రీటెస్టింగ్ 100% కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా ఈజీలీ ఏంటంటే ఇక్కడ దాకా అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. నియర్లీ ఏంటంటే ఈ రేంజ్ దాకా ఇంకా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా మనకి లైన్ అయితే హోల్డ్ చేస్తుంది. కాబట్టి నేనైతే ఇంకా ఎలాంటి ట్రేడ్లు అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే చూస్తున్నాను మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో వాటి గురించి అయితే చూసిన తర్వాత అప్పుడైతే ట్రేడ్ చేయడం అయితే బెస్ట్. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఒక మంచి బులిష్ మోడ్ అయితే వెళ్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఆ లెవెల్స్ని అయితే టెస్ట్ చేస్తుంది. దీని కింద క్యాండిల్స్ అయితే ఓపెన్ కాలేదు కాబట్టి ఇంకా మార్కెట్ అయితే కన్సల్టింగ్ అయితే వెళ్తుంది. బట్ ఎక్కువ శాతం ఏంటంటే బిరిష్ సైడ్ అయితే కనబడుతుంది మార్కెట్ అయితే. ఇంకా ఏంటంటే సైడ్ వ్యూస్లో అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే ఇంకా వేరే చార్ట్ ప్యాటర్న్లో ఓకే ఎందుకు మార్కెట్ అయితే బౌన్స్ అయింది వాటి గురించి అయితే మాట్లాడదాం. 2 అవర్ టైం ఫ్రేమ్లో
మార్కెట్ ఏంటంటే లోవర్ లోస్ అయితే క్రియేట్ అయింది, ఇక్కడ ఒక లో అయితే ఉంది, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక లో క్రియేట్ అయింది, అండ్ నెక్స్ట్ ఇక్కడ లో క్రియేట్ అయింది, అండ్ లోవర్ లోస్ అయితే చాలా క్రియేట్ అయింది. మార్కెట్ కంపల్సరీ ఏంటంటే ఎవరైతే బిరిష్ ట్రెండ్ అయితే వేసారో వాళ్ళందరి మనీని అయితే లిక్విడ్ చేయడానికి మనకి మార్కెట్ అనేది బిరిష్ ట్రెండ్ని కొద్దిగా షార్ట్ టర్మ్కి అయితే రిడ్యూస్ అయితే చేస్తుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ 2 అవర్ టైం ఫ్రేమ్లో డైవర్జెన్స్ వచ్చింది కాబట్టి మనకి ఏంటంటే బులిష్ డైవర్జెన్స్ వచ్చింది కాబట్టి మార్కెట్ అనేది కొద్దిగా బులిష్ మూవ్మెంట్ అయితే అయింది. అండ్ ఇక్కడ ఉన్న ఎవరైతే షార్ట్ వేసారో వాళ్ళందరూ మనీ అయితే లిక్విడ్ అయిపోయింది కొద్ది వరకు. ఎవరైతే ఈ జోన్లో అయితే ఎంటర్ అయ్యారో, ఈ జోన్ నుంచి ఈ జోన్లో మధ్యలో అయితే ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ ఏంటంటే మనీ అయితే లిక్విడ్ అయిపోయింది. ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ అందరి మనీని ఏంటంటే రెడ్యూస్ అయితే చేసింది. ఇది ఒక మంచి సీనరీ అన్నట్టు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్కెట్ ఏంటంటే సైడ్ వేవ్స్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా ఏంటంటే కన్ఫర్మ్ అయితే చేయలేకపోతున్నాం, ఎందుకంటే 100% లోవర్ లోస్ అయితే ఇంకా క్రియేట్ కాలేదు. జస్ట్ ఏంటంటే సైడ్ వేవ్స్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. ఎప్పుడైతే 100% సేల్ ఉంటే అప్పుడు ట్రేడ్ చేస్తే బెటర్. సైడ్ వేవ్స్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయడం అయితే వేస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్లీ నేను అయితే ఎక్స్పెక్ట్ చేశాను 4 అవర్ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చు. నేను ఏదైతే లెవెల్ అయితే తీసుకున్నానో కంపల్సరీ ఈ లెవెల్ నుంచి అయితే మార్కెట్ ఎగ్జాక్ట్గా బౌన్స్ బ్యాక్ అవుద్ది అనుకున్నాను. కంపల్సరీ ఏంటంటే బౌన్స్ బ్యాక్ అయింది. బట్ ఈ రేంజ్ నుంచి ఖచ్చితంగా ఈ రేంజ్కి అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏంటంటే ఇంకా రేంజ్కి అయితే వెళ్ళలేదు. మేబీ ఇంకొకసారి అయితే ఈ రేంజ్ని అయితే టెస్ట్ చేయొచ్చు. బట్ 100% అయితే ఇది ఏంటంటే డిమాండ్ జోడు. ఇక్కడ నుంచి అయితే మార్కెట్ అయితే హోల్డ్ చేయాలని పర్టికులర్ రూల్ అయితే లేదు. ఇంకా కొద్దిగా మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ అయితే వెళ్ళినట్టు ఉంది. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏ లెవెల్ అయితే మీరు వాచ్ చేయాలో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వాటి గురించి అయితే మాట్లాడదాం ఫాస్ట్గా. ఓకే గైస్, మెయిన్లీ వచ్చేసి మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసి క్లియర్ కట్గా చూడండి. 3 అవర్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఈ రేంజ్లోకి వచ్చినప్పుడు కొద్దిగా బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ బయర్స్ అయితే ప్రెజర్ పెడతారు అండ్ కొద్దిగా బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్లో ఏంటంటే కొద్దిగా బయింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే షార్ట్ టర్మ్కి అయితే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో డే ట్రేడ్లు కొద్దిగా వరకు ఏంటంటే బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి ఏంటంటే మీరైతే కొద్దిగా బౌన్స్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ అక్కడ నుంచి రిజెక్ట్ అయిందంటే కంపల్సరీ ఏంటంటే ఈ రేంజ్లో అయితే మీరు అయితే ఒక బై ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఈ రేంజ్లో అయితే మార్కెట్ అయితే ఖచ్చితంగా ఇంకా రీటెస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ 2 లెవెల్స్లో అయితే మీరైతే బయింగ్ పొజిషన్ అయితే పెట్టుకోండి ప్రస్తుతానికైతే. అండ్ సేలింగ్ మూవ్మెంట్ అయితే ఇంకా లేదు ప్రజెంట్ అయితే. 100% సేలింగ్ జోన్కి అయితే లేదు. సేలింగ్ జోన్స్ అయితే మనకు అన్ని పైన ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ లెవెల్స్కి అయితే రీటెస్ట్ చేయలేదు కాబట్టి మార్కెట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఇంకా బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే. 100% ఎప్పుడు బీరిష్ ట్రెండ్ అయితే వెళ్ళొద్దు అంటే ఎప్పుడైతే 6 అవర్ టైం ఫ్రేమ్లో ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అవుద్దో అప్పుడు మనకి ఏంటంటే 100% ఫిక్స్ కావచ్చు. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఇంకొక టైం ఫ్రేమ్లో అయితే చూపిస్తాను. ఓకే, 4 అవర్ టైం ఫ్రేమ్ చాలా మెయిన్. ఇంకా లోవర్ టైం ఫ్రేమ్ కూడా అయితే నేను గమనిస్తున్నాను. ప్రస్తుతానికే చూసుకున్నట్లయితే లోవర్ టైం ఫ్రేమ్లో ఓకే గైస్, ఓకే లోవర్ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే 4 అవర్ టైం ఫ్రేమ్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ టచ్ అవుతుందో మార్కెట్ అయితే బౌన్స్ అవుతుంది కాబట్టి ఈ ట్రెండ్ లైన్కి ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూసిన తర్వాత అప్పుడైతే ట్రేడ్ వేస్తే 100% అయితే సేఫ్ ట్రేడ్లోకి అయితే వెళ్తాం. ఒకవేళ దీనికన్నా బిలో అయితే వెళ్తే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇంకా ఘోరంగా క్రాష్ అవుద్ది. ఎక్కడ దాకా క్రాష్ అవుద్ది అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ రేంజ్లో అయితే మార్కెట్ అయితే ఈసారి ఆగదనుకుంటున్నాను. ఈ జోన్లో అయితే ఖచ్చితంగా ఆగదనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే 100% ఏంటంటే నేను ఈ రేంజ్ దాకా అయితే చూస్తున్నాను. ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుద్దో అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ అయితే ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. కొద్దిగా ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత కొద్దిగా బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదైతే ఖచ్చితంగా చూసుకోండి. ఇది గైస్ మొత్తానికి బీటీసీ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇథీరియం అయితే చూద్దాం. ఓకే, ఇథీరియం అయితే చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను ఇథీరియం అయితే ఒక చార్ట్ అయితే పెట్టాను. ఓకే, నిన్న వీడియోలు అయితే ఇవ్వలేదు కాబట్టి కంప్లీట్గా ఈరోజు అయితే వీడియో లెంత్ అయితే ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చాలా. ఓకే, ఇథీరియం అయితే చూసుకున్నట్లయితే 4 అవర్ టైం ఫ్రేమ్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇథీరియం మెయిన్లీ ఏంటంటే ఓకే ఈ రేంజ్లో ఎప్పుడైతే ఈ రేంజ్ టచ్ అవుతుందో మార్కెట్ అనేది బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ కూడా బౌన్స్ అయింది అండ్ ఇక్కడ కూడా బౌన్స్ అయింది. బట్ ఈ జోన్ అయితే ఇప్పుడైతే క్రాస్ అయింది కాబట్టి 100% ఏంటంటే ఇక్కడ బీరిష్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు నేను చాలా ప్యాటర్న్స్ అయితే చూశాను. ఓన్లీ నేను చెప్పిన ప్యాటర్న్స్ అయితే గమనిస్తే ఇప్పుడు మన ఇథీరియం అనేది ఒక కీ లెవెల్లో అయితే ఉంది. వన్స్ ఈ కీ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయితే ఇథీరియం అయితే చాలా అంటే చాలా ఘోరంగా క్రాష్ అవుద్ది. అండ్ మీరు కూడా దానికైతే
ఇప్పుడు నేను చెప్పినట్టు 100% అయితే మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే మీ ప్యాటర్న్ అయితే డ్రా చేస్తాను, మీకు అయితే చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ స్వింగ్ హై నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే డౌన్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక హెడ్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి రైట్ షోల్డర్ అయితే క్రియేట్ అయింది. ఎప్పుడైతే వీటిని అయితే బ్రేక్అవుట్ అవుద్దో అప్పుడు మనకి ఏంటంటే 100% ఏంటంటే బీరిష్ ట్రెండ్ అయితే అవుద్ది. ప్రస్తుతానికైతే మార్కెట్ అనేది దీంట్లోనే కన్సల్టింగ్ అవుతుంది కాబట్టి ఇంకా చూడాలి. ఎప్పుడైతే ఈ బ్లూ జోన్ అయితే ఉందా ఒకసారి చూడండి. 1 డే టైం ఫ్రేమ్లో క్యాండిల్ అనేది దీని కింద క్లోజింగ్ అయిందంటే ఖచ్చితంగా ఈథీరియం అనేది 100% డ్రాప్ అవుద్ది అండ్ మంచి షార్ట్ ట్రేడ్లు అయితే తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇంకా కూడా హోల్డ్ చేస్తుంది కాబట్టి ఎలాంటి ట్రేడ్లు అయితే వేయద్దు. ప్రస్తుతానికి మార్కెట్ ఏ విధంగా ఫీల్ అవుతుందో దాన్ని చూసిన తర్వాత అప్పుడు ట్రేడ్ వేస్తే అప్పుడు 100% అయితే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో ఏమైందో అది కూడా చూడాలి మనం ఖచ్చితంగా. లోవర్ టైం ఫ్రేమ్లో నేనైతే ఒక ట్రెండ్ అయితే డ్రా చేశాను ఆల్రెడీ, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మార్కెట్ ఏంటంటే ఓన్లీ ఈ ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది ప్రజెంట్ అయితే. ఓకే, ఇది మనకి ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది. మార్కెట్ దీని టచ్ అవుతూ డౌన్ అయింది అండ్ ఇక్కడ కూడా డౌన్ అయింది అండ్ ఇక్కడ కూడా డౌన్ అయింది. అంటే చాలాసార్లు ఏంటంటే దీని టచ్ అవుతుంది కాబట్టి ఇది ఒక ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది ప్రజెంట్ ఏంటంటే. ఎప్పుడైతే ఈ ట్రెండ్ అయితే బ్రేక్అవుట్ అవుద్దో కంపల్సరీ ఏంటంటే ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయితే చూడొచ్చు అండ్ మంచి రికవర్ అయితే అవుద్ది. ఎందుకు రికవర్ అవుద్దామని చెప్పానంటే ఒకసారి 1 డే టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా ఏంటంటే ఇన్వాలిడ్ కావడానికి ఖచ్చితంగా బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి ఒకవేళ బౌన్స్ కాకుంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అండ్ ఇంకా మార్కెట్ అయితే క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కొద్దిగా ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఈ లెవెల్స్ని. ఇప్పటికైతే ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ లెవెల్స్ అనేది కీ లెవెల్స్ అన్నట్టు ఈ జోన్ నుంచి మార్కెట్ డౌన్ అయిందంటే కంపల్సరీ ఏంటంటే ఘోరంగా క్రాష్ అవుద్ది. అండ్ ఈథీరియం ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్లో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే ఇంకా క్రాష్ అవుద్ది. ఇది మొత్తానికి ఈథీరియం అప్డేట్. ఇంకా వేరే కాయిన్స్ గురించి అయితే మాట్లాడడం ఉంది, బట్ ఏంటంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే కింద లింక్స్ అయితే ఉంటాయి. మీరు అందులో జాయిన్ కావాలంటే ఇంత ఫీజు ఉంటుంది, వాటి అన్ని గురించి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరైతే జాయిన్ కావచ్చు. ఓకే, వీడియోకి అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఏంటంటే ఒక బీరిష్ ట్రెండ్ అయితే ఉందా, నెక్స్ట్ ఏంటంటే బులిష్ మార్కెట్ అయితే ఉందా, దాని గురించి అయితే ఒక వీడియో పెడతాను. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.